నామంలో నా నిండు వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఈ సాయంకాలపు దేవుడు మనలను ప్రేమించి పరిచయకు వినిపించే వాక్యపు విభాగ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుకుంటూ మరి మనకు దైవ సందేశం అందించడానికి మా ప్రియులు వేరేదాన్ని గారు ప్రార్థన చేస్తున్నామని వాక్య ధ్యానాలకు నడిపిస్తారు. 20 వందనాలండి. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని కొనసాగించండి. అంశం పేరు కూడా స్టార్టింగ్ లో చెప్పాలన్నా రాసుకున్న వాళ్ళు ఉంటారు. వందనాలు. వందనాలు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అత్యంతుల వారికి వాక్యం వినడానికి కొంతమంది అయితే ఫోన్ కాల్లో రెడీగా ఉన్నారు, అలాగే కరెక్టర్ గా ఉన్నారు. ఇంతవరకు ప్రార్థించిన వారు, పాటలు పాడిన వారు, వాక్య పఠనం చేసిన వారు, ఏకీభవించిన వారు అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలో వెళ్ళిపోదామండి. ప్రతి ఒక్కరు కూడా ఉన్న చోటలో వీలైన ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలోకి వెళ్ళిపోదాము. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామం స్తోత్రములు తండ్రి. దేవా, అద్భుతములు ఇచ్చేవాడు, ఆశ్చర్యకార్యములు ఇచ్చేవాడు, నిన్న నేడు ఏకరీతిగా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప తండ్రి, నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తున్నాం తండ్రి. దేవా, ఇదిగో నాయన ఈరోజు ఇంటింట క్రీస్తు రాజ్య సువార్త అనే ఆన్లైన్ కార్యక్రమం ద్వారా మరొకసారి ఈ బిడ్డలతో నా సహోదరి సహోదరులతో కలిసి తండ్రి ఏక మనసు ఏకభావం కలిగి నిన్ను ఆరాధించుకునేటప్పుడు మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అలాగే నాయన, ఎవరైతే కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యాలతో నాయన చెప్పుకోలేని అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాటి వైపు చూడకుండా నీ వైపు చూడగలిగే గొప్ప భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. అలాంటి ఇబ్బందులు ఉన్న వారందరికీ కూడా నీ మాటతో, వాక్యంతో బలపరిచి స్థిరపరచమని, నిత్యము నీ ఉన్న మహాలోకానికి రాగలిగే బాటలో నడిచే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. అలాగే నాయన, నీ మాటలు వినడానికి ఎంతమంది ఆసక్తితో తండ్రి సిద్ధపడి ఉన్నారు, సిద్ధపడి ప్రతి ఒక్కరికి తండ్రి నాయన నీ మాటలతో మాట్లాడి వారిని బలపరిచి స్థిరపరచున్నాను. నీ మనస్సు అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు తండ్రి మా కొరకు మీరు రాయించిన మాటలు తండ్రి, బహు జాగ్రత్త కలిగి వినే మాటలు, ఆ మాటలు విని గ్రహించి తండ్రి ఆ మాటల ప్రకారం బ్రతికే జీవితాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రాధాయపడుతూ తండ్రి గుంటింత వారికి వినగలిగిన చెవి గ్రహించుకునే హృదయమును బహు జాగ్రత్త కలిగి ఆ మాటలు తండ్రి నాయన నా హృదయం పలక మీద భద్రం చేసుకుంటే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని దేవా, ఈ మాటలు చెప్పుటకు సిద్ధపడుతున్న నాకు సంయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యముగా వాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకును తండ్రి ఈ వాక్యానుసారమైన బ్రతుకుటకును దానిలో ఉన్న నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు పంపించమని మా కొరకు త్వరలో రానియున్నా యేసుక్రీస్తు వారికి ఈ నామమున ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, పోయిన వారం అంటే లక్ష వారం నాడు మనం వాక్యాన్ని ధ్యానించాము దేవుని కృపను బట్టి. ఆ రోజు దావీదు గారికి ఉన్న మనస్సు మీకుందా, ఆయన ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు పోయిన లక్ష వారంలో మనం విన్నాం, చాలా కాలం చదువుకున్నాం. అయితే ఆ మాటలు చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే, శత్రువే ఎదురుగా ఉన్న
శత్రువు ఒంటరిగా దొరికిన ఏమీ చేయకుండా, ఒక్క మాట కూడా అనకుండా, తనతో ఉన్నవారు ఒక్క మాట సెలవిస్తే మేమే చంపేస్తాము అని అన్నప్పటికీ కూడా మీరెవ్వరూ ఏమీ చేయొద్దు అని వారిని ఆపి తన మనసు ఏంటో మనకి తెలియజేశారు దావీదు గారు. దావీదు మనసు ఎటువంటిదో దేవుడు మనతో మాట్లాడాడు, ఆ మనసు నీకుందా అని. ఇలా బైబిల్ గ్రంథంలోనండి ప్రతి మాట కూడా, అంటే ఎవరు చెప్పినప్పటికీ ఆ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఆ మాటలున్న భావం ఏంటి, ఆ మాటలున్న అర్థం ఏంటి, దాన్ని ఎలా మనం తీసుకోవాలి, ఎలా స్వీకరించాలి అని ఒక్కసారి కానీ ఆగి ఆలోచించగలిగితే ప్రతి భక్తుడి జీవితంలో కూడా ఈరోజు మనకి ఆ భక్తుడి జీవితాలు మనకు చాలా పాఠాలు నేర్పిస్తాయి. ఎవరు చెప్పినారండి, ఎంతమంది భక్తుల గురించి చెప్పినా ఆ పలానా భక్తుల గురించి మేము విన్నాము, మాకు తెలుసు అని అనేకంటే ఆ భక్తుని యొక్క జీవితంలో జరిగే సంఘటనలు, ఆ సంఘటనలు దేవుడు మనకు ఎందుకు వినిపిస్తున్నాడు, ఎందుకు రాయించాడు, మనకి దానివల్ల ఏంటి ఉపయోగం అని ఆలోచిస్తూ అవి చదివితేనండి అందులో చాలా పాఠాలు ఉంటాయి, చాలా అనుభవాలు ఉంటాయి, మనం ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తాయి. కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళారా, ఈరోజు కూడా దావీదు గారి గురించి మాట్లాడుకుందాము. అయితే ఇక్కడ దావీదు గారు సౌలు గారి గురించి ఒక మాట మాట్లాడతారు. ఏమనంటే, ఒంటరిగా సౌలు దావీదుకి దొరికినప్పుడు, వాళ్ళ గాఢ నిద్రలో ఉన్నప్పుడు, అక్కడ దావీదు గారితో పాటు ఉన్న ఒక ఆయన, నువ్వు సెలవిస్తే సౌలు తలకాడ ఉన్న ఆ ఈట తీసి ఒక్క దెబ్బతో నీ సమస్య పోయేలా చేస్తాను అన్నప్పటికీ కూడా అదేమంటారంటే అండి, అందరూ కూడా ఇప్పుడు వచ్చేద్దారంటే చెప్తాను మీకు. కూడా ముందు అందరూ కూడా మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము ఇప్పుడు పోయిన వారం చదువుకున్నాము, అది తీసుకుంటూ కంటిన్యూ చేద్దాము. ఆ మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 6వ వచనం చదువుదాం ఒకసారి. అప్పుడు దావీదు పాలెములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వచ్చురని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడును యోవాబునకును సహోదరుడును అబిషేకును నడగగా నీతో కూడా నేనే వచ్చినని అభిషే అనేను. అంటే ఇది చూడండి, ఆ సౌలు గారు ఈ ప్రాంతంలో అయితే దిగి ఉన్నారు అని సంగతి తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయించిన తర్వాత ఒక ఆయన వస్తానన్నాడు, ఆయన తీసుకుని వెళ్తాడు. అది తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న సందర్భాన్ని చూద్దాం. 7వ వచనం. దావీదును అభిషేకును రాత్రి వేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు కొత్త పండుకుని నిద్రపోవచ్చుండను. అతని ఈటే అతని తలగడి దగ్గర నేలను నాటి ఉండను. అబ్నేరును జనులను అతని చుట్టూ పడుకుని ఉండేది. అప్పుడు అభిషే దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువును నీకు అప్పగించును కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పూట పొడికి నీ అతన్ని భూమికి నాటి వేటును.
ఒక దెబ్బతోనే పరిష్కారము చేసినరగా. ఒక్క దెబ్బతో పరిష్కారం. ఏంటి పరిష్కారం అని అంటే, దావీదుకున్న సమస్య ఏంటంటే సౌలే దావీదుని చంపడానికి తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు సౌలుని చంపేస్తే దావీదు సమస్య పోతుంది. ఆ సమస్యను ఒకేసారి పరిష్కారం అయిపోతుంది. ఆ సౌలు చంపేస్తాను, నువ్వు ఒక మాట చెబితే చాలు, ఆజ్ఞ ఇస్తే చాలు, నేను సౌలుని చంపేస్తాను అని తనతో పాటు ఉన్న ఆ వ్యక్తి అన్నప్పుడు, ఆ వ్యక్తితో మాట్లాడుతున్న మాటలండి. ఎవరు మాట్లాడుతున్నాడు ఈయన అని అంటే 9వ వచనం, దావీదు నీవతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషిగా ఎవరికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతన్ని ముట్టెను. ఇప్పుడు నువ్వు సౌలు చంపాలనుకుంటున్నావు, చంపేస్తాను, నా సమస్య పోతుందని ఉద్దేశం నీకు తెలియదు, రైతే నా సమస్య సౌలు గారే. కానీ నువ్వు అతన్ని చంపి నిర్దోషివి కాలేవు. ఎందుకు నిర్దోషివి కాలేవు? దోషి ఎందుకు అవుతావు అతన్ని చంపితే అని అంటే, ఇక్కడ అంటున్నాడు ఆయన, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషి వగుట ఎవరికి సాధ్యము? ఇక్కడ సౌలు గారు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కాబట్టి అతన్ని మనం చంపితే మన దోషులు అవుతాం తప్ప నిర్దోషులు అవుతాము. అదేంటయ్యా, అతడు నువ్వు ఏ తప్పు చేయకుండానే, నువ్వు ఏ పాపము చేయకుండానే నిన్ను చంపడానికి తిరుగుతున్నారు కదా, నువ్వు మేలేగా చేశావు సౌలుకి, ఎందుకది అన్యాయం అవుతుంది? ఎందుకది అతను చంపిన వాడు దోష అయిపోతాడు అని ఒకవేళ అతను అడిగిన దానికి సమాధానం ఏం చెప్తాడంటే కదా, సౌలు యెహోవా చేత అభిషేకం పొందినవాడు, ఆయన్ని చంపడానికి వీల్లేదు, ఆయన చెయ్యి వేయడానికి వీల్లేదు అని చెప్పి తర్వాత చెప్పబోయే మాట ఏంటంటే 11వ సంవత్సరం 2వ వచనమ్మా, అతడు అపాయము వలన ఒకటేమన్నాడంటే, యెహోవా జీవము తోడు, యెహోవాయే అతన్ని మొత్తును, అతడు అపాయము వలన చచ్చును లేదా యుద్ధములకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను, అలాగూ నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడి దగ్గరున్న ఈటను నీళ్ళ బుడ్డను తీసుకుని మనం వెళ్ళిపోదము రమ్మని అభిషేకం చెప్పి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేని గురించి తీసుకొచ్చారంటే, అతడు చేసిన దానికి దేవుడే ప్రతిఫలం ఇస్తాడు, కానీ మనం అతను చంపడానికి వీల్లేదు. అంటే ఎందుకు దావీదు గారు ఆ మాటలు మాట్లాడుతున్నారంటే, ఎవరు ఏ పంట విత్తితే ఆ పంట కోస్తారు. కాబట్టి దేవుని చేత అభిషేకం పొందిన వాడు సౌలు. అయితే తను చేసేది తప్పే చేస్తున్నాడు నా పట్ల. అయినా నేను ఒక మాట కూడా అనను, అయినా నాకు అవకాశం కుదిరినా కూడా నేను సౌలుని చంపను. ఎందుకంటే నా పక్షమున ఉన్నవారు ఎవరంటే యెహోవాయే నాకు తోడుగా ఉన్నాడు. యెహోవా నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు? కాబట్టి నేను ఎవరిని ఏమీ చేయను, సౌలు గారిని ముందే ఏమి నేను చేయను. ఎందుకు చేయనంటే అతను దేవుని చేత అభిషేకం పొందినవాడు కనుక. అయితే ఇక్కడ జరిగేది ఏం జరుగుతుంది తర్వాత అంటే, తను చేయబోతున్న ఈ పనికి తానే ప్రతిఫలము పొందుకుంటాడు
అన్న విషయం దావీదు గారు బాగా తెలుసండి. మనం ఏదైతే చేస్తామో అదే కోసుకుంటాం. వాడు మేలు చేస్తే మనకి మేలు వస్తుంది, ఒకరి కీడు చేస్తే మన మేలుకి కూడా కీడే వస్తుంది అనే సంగతి దావీదు గారికి బాగా తెలుసు. అలా ఆయన దొరికిన 2 ఛాన్సులు కూడా వదిలేశాడు. సౌలు గారు ఒక మాట కూడా అనలేదు. ఇందుకే దావీదు గారు అన్న మాట ఏం జరిగిందా లేదా? దావీదు గారు ఏమన్నారంటే, సౌలు చేసిన తప్పుకి దేవుడి శిక్షలు ఇస్తారు తప్ప మనం ఒక్క మాట కూడా అనకూడదు, ఆయన మీద తిరుగుబాటు చేయకూడదు అని చెప్పిన తర్వాత ఇక్కడ ఒక మాట మనం ఆలోచిస్తే 10వ వచనంలో, యెహోవా జీవము తోడు, యెహోవాయే అతన్ని ముట్టును, అతడు అపాయం వల్ల చచ్చును లేదా యుద్ధములకు పోయి నశించును అని ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఇదే మొదటి సమయాల గ్రంథము ఇంకా బాగా ఎదుర్కొనగలిగితే 31వ అధ్యాయము ప్రారంభం వచ్చింది చదువుదామండి. 31వ అధ్యాయం ప్రారంభం వచ్చింది. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయుల ఫిలిష్తీయుల ఎదుటి నుండి పారిపోయి గిల్బోవ పర్వతం వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయొచ్చు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువ అని సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. అంటే ఆల్రెడీ అక్కడ సౌలు గారి యొక్క కుమారులు ఏం చేశారంటే వాళ్ళు హతం చేసేశారు. తర్వాత 3వ వచనంలో, యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయవారి కంటబడి వారి చేత బహుగాయములు నొందెను. బహుగాయములు అంటే సౌలు ఏం చేశారంటే వాళ్ళు గాయపరిచేశారట. బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి తీసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయవానితో చెప్పగా, అంటే వాళ్ళ చేతిలో నేను చావడం కరెక్ట్ కాదు. వాళ్ళు సున్నతి లేని వారు. ఇది అర్థమవుతుంది ఏంటంటే, మీరు ఇశ్రాయేలుని యెహోవా చేత అభిషేకింపబడిన వాడిని చివరి స్టేజ్ వచ్చేసరికండి దావీదు గారిని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి దావీదు గారు ఎలాంటి వారో తెలుసుకుని ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్న సమయంలో ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయి ఇంకా చావు దగ్గర చూస్తున్నాడు సౌలు గారు. చావు దగ్గర చూస్తున్నాడు. నేను వాళ్ళ చేతిలో చావడం ఏంటి అని తన దగ్గర ఆయుధంను మోసేవాడు ఉంటే, ఈ దగ్గర ఆయుధం తీసి నన్ను చంపేయమని అతనికి చెబితే అతనేమన్నాడు అని మనం ఆలోచించినప్పుడు, అతడు ఎవరు అక్కడ ఆయుధాలు మోసే అతడు భయం చేత అలాగూ చేయనకుండేది గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయేవాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. చూడండి ఇక్కడ సౌలు యొక్క మరణం ఎలా ఉంది అని అంటే, తన కత్తితో తానే పొడుచుకుని చనిపోయే స్టేజ్ వచ్చేసాడు. ఎందుకు ఇది జరిగింది అని అంటే, చూడండి, తన అల్లుడు
అంటే దావీదు గారు. దావీదు గారు మేలు చేస్తే దావీదు గారికి ఏం చేశాడు? ఆయన కీడు చేశాడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్ మనకు చెప్పే ఒక గొప్ప మాట ఏంటంటేనండి, కీడు చేసిన వాడికి కూడా మేలు చేయమని చెప్తుంది. కీడు చేసిన వాడికి కూడా మేలే చేయండి. కానీ ఇక్కడ సౌలు గారు చేసిన పని ఏంటంటే మేలు చేసిన వాడికి కీడు. ఏమేం చేశాడు ఆయన? దావీదు గారు సౌలు గారికి అంటే ఆనాడు గొలియాతు ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు గొలియాతు అన్నాడు, మీకు పౌరుషం లేదా, మీరు మొగాలు కాదా అని వాళ్ళ మీద ఇరుచుకుపడ్డాడు. కానీ సౌలుకి భయం వేసింది. సౌలుతో పాటు ఉన్న భయం వేసింది. ఆ గొలియాతు యుద్ధానికి వెళ్ళి భయం వేసింది. ఇంకా ఇశ్రాయేలు అందరూ కూడా భయపడుతూ ఉన్న టైంలో దావీదు గారు ఎంటర్ అయ్యారు. దావీదు గారు వచ్చారు. ఎవడయా వీడెవడు, నా జీవన రావడానికి వీడెవడు, ఇది ఏ పార్టీ వాడు అని యుద్ధం చేశాడు. గొలియాతుని చంపేశాడు. మరి మేలు కాదది, సౌలు రాజ్యానికి మేలు కాదు, అదంటే మేలే. అలాంటి మేలు చేసిన దావీదుకి కీడు చేయడం ప్రారంభించాడండి. కీడు చేయడం, చంపడానికి చూశాడు. 3000 మందిని వేసుకెళ్ళిపోయాడు. 3000 మందికి. అండి ఎందుకు ఈ మాటలు ఈ రోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అని ఆలోచిస్తేనండి, ఒకవేళ మనం ఏమైనా మనకి మేలు చేసిన వాడికి కీడే చేస్తున్నామా ఆలోచించండి ఒకసారి. ఇవి ఆలోచించాం. నీ బైబిల్ పట్టుకున్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, వాక్యం వింటున్నాను, నేను వాక్యం చెబుతున్నాను, నాకు చాలా గొప్ప విషయాలు తెలుసు, బైబిల్ 34 సార్లు చదివేశాను. నేను ఎక్కువ ఇదేనండి క్రైస్తవంలో. వారికి వారు మీరు చేసింది గొప్ప, మీరు చదివింది గొప్ప, మాకు బాగా పాటలు పాడటం వచ్చు, మాకు బాగా వాక్యం చదవడం వచ్చు, మాకు బాగా ప్రార్థన చేయడం వచ్చు, మాకు బాగా ప్రార్థన చేయడం వచ్చు. ఎన్నొచ్చినా కీడు చేసిన వాడికి నువ్వు మేలు చేస్తున్నావా లేదా? మేలు చేస్తున్న వాడికి కీడు చేస్తూ ఉంటున్నావేమో. ఇది పరిశీలన క్రైస్తవంలో తక్కువ అయిపోయింది. ఎక్కడో ఉన్నారు, అందులో అక్కడెక్కడ కనిపిస్తూ ఉన్నారు. బైబిల్ సారాంశం ఏంటండి? ఆది కాండం నుండి మన ప్రకటన గ్రంథం వరకు 100 సార్లు చదివిన ప్రేమ లేనివాడు నావాడు కాడు. ఈరోజు ప్రేమకరమైపోయింది. ప్రియ సహోదరి సహోదరులరా, ఒక స్థుతి మాటలు మాట్లాడుతున్నాం, అంతరంగంలో ఎన్నో దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఉంటున్నారు. అలా ఉంటే నువ్వు క్రైస్తవులు చెప్పుకుంటున్న వేషధారి అయిపోతావు అంతే. నీ మాటలు మనస్సులోంచి రావాలి. యెషయా గ్రంథంలో కూడా మాట అంటాడు కదా, ఈ ప్రజలు లేదా నా ప్రజలు నన్ను ముఖస్తుతి చేస్తున్నారు, పైనే మాట్లాడుతున్నారు, హృదయాంతరంగంలో నుంచి ఆ మాటలు రావట్లేదు. ఆనాడే అన్నాడండి ఈ మాటలన్నీ కూడా. ఈరోజు ఈ మాట ఎందుకు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎందుకు మనకి ఈ రోజు ఈ మాటలు వినిపిస్తున్నాడు అని అంటే, ఒకవేళ పొరపాటు చేస్తున్నావేమో, తప్పు చేస్తున్నావేమో, మేలు చేస్తున్నోడికి కీడే చేస్తున్నావేమో, మేలు చేయగలిగి ఉండి కూడా కీడే చేస్తున్నావేమో, అన్నం పెట్టగలిగి కూడా ఆహారం పెట్టట్లేదేమో. ప్రశ్నించుకో, పరిశీలించుకో. మనతో మాట్లాడుతున్నాడండి దేవుడు, మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ సౌలు కూడా చేసిన తప్పు ఏంటంటే మేలు చేసిన వాడికి కీడు చేసి మొదలు పెట్టాడండి. ఏమైంది? కానీ వీడిలో పడిపోయాడు. ఈ సందర్భాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే,
మహాభక్తులు అనుకుంటాం కదా మనం ఒకసారి. అంటే నేను ఇన్ని పాఠాలు చెప్పాను, నాకింత జ్ఞానం ఉంది, నాకంటే గొప్పగా చెప్పేవాడు ఎవడు లేడు అని విర్రవీగిపోతున్న వారు కూడా చాలా మంది ఉంటారు. ఈరోజు మనం దావీదు గారి గురించి మనకి కింద కూడా వింటాం. ఈ రోజు మనకి అర్థం అవుతుంది, ఇప్పుడు చదువుకున్న ఈ పాటలో దావీదుని చంపడానికి ప్రయత్నం చేసిన సౌలు దావీదే అన్నాడు, సౌలుని ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదు, చంపే అవకాశం మనకు వచ్చినా చంపడానికి వీల్లేదు, ఎందుకంటే అతడు దేవుని చేత అభిషేకింపబడిన వాడు, నా దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు, కీడు చేసిన వాడికి కూడా మేలు చేయమని చెప్పాడు, ఇదిగో నా దేవుడు అభిషేకించాడు సౌలు గారిని, కాబట్టి సౌలుని నేను చంపను, చంపడానికి వీలు లేదు అని మేలు చేశాడు. దావీదు మేలు చేశాడు. మన ఒకే ఒక మాట అన్నాడు, నన్ను చంపాలని చూస్తున్నాడుగా, దేవుడే దానికి ప్రతిఫలం ఇస్తాడు, దేవుడే చేస్తాడు అని అన్న దావీదు గారు. బాగా గుర్తుపెట్టుకోండి, మనం కూడా నీతి కవర్లు ఎక్కువ చెప్తూ ఉంటాం. మనందరం అండి ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళందరూ కూడా మంచి మాట చెప్తాడు, కాదనట్లే. ఇప్పుడు వాక్యం వింటున్న వారు అదే చెప్తారు, కరెక్టర్గా ఉన్నవారు అదే చెప్తారు, మంచే చెప్తారు, మంచే చెప్పాలి. నేను చెప్పేది ఏంటంటే మంచి చెప్పితే సరిపోదు, ఆ మంచిని బ్రతుకులో చూపించాలంటున్నా. అలా ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో అందరికీ నా వందనాలండి. ఈరోజు కల్లారా చూస్తున్నాను, మంచి చెబుతారు, చెప్పడానికే వారు బ్రతుకులు చూపించలేరు. చాలా మంది కనిపిస్తారండి. అనుక్షణము ఆ భయంతో నేను బ్రతుకుతున్నాను. ఎందుకంటే మరి చెప్పే మాటలు దేవుని మాటలు, మంచి మాటలు. నేనంటే ఎక్కువ మాటలు చెప్పే కంటే ఎక్కువ బ్రతుకులు చూపించడమే చాలా గొప్పది అంటున్నాను. ఎక్కువ మాటలు చెప్పే కంటే ఎక్కువ మాటలు మన బ్రతుకులు చూపించడం ఫస్ట్ ప్రారంభించాలి. వాక్యం చెప్పడం గొప్ప కాదు, వాక్యం చెబుతూ వాక్యానుసారంగా బ్రతకడం గొప్ప. ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇక్కడ దావీదు గారికి పిన్ టు పిన్ అన్ని తెలుసు. సౌలు కీడు చేయడం మొదలు పెట్టాడు, ఆ కీడి ప్రతిఫలం అనుభవించేశాడు. కల్లారు చూశాడు ఆయన. తర్వాత సౌలు గారు చనిపోయిన తర్వాత చాలా బాధపడతాడు ఆయన. ఉపవాసం ముందు కూడా ప్రార్థన చేస్తాడు ఆయన గురించి చనిపోయాడు. మీరు ఆ కిందకి 31వ అధ్యాయం అంతా కూడా కింద చదువుకొని అక్కడ కూడా కింద ఉపవాసం ఉండినట్టుగా కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నామంటే ఇక్కడతో సౌలు చరిత్ర అయిపోయింది. ఇప్పుడు దావీదు గారు రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత దేవుడు వెళ్ళిన చోట అంతా కూడా విజయాన్ని ఇస్తూ ఉంటాడు, అతన్ని గొప్పగా నిలబెడతాడు. అన్ని సకల సమృద్ధి కూడా దావీదు గారికి వచ్చేస్తుంది. ఏమండి? వచ్చిన తర్వాత దావీదు గారు స్థిరపడిన తర్వాత, అంటే మన భాష నాకు అర్థం కావాలి, దావీదు గారు రాజు అయ్యి సింహాసనం మీద కూర్చున్న తర్వాత అంతఃపురంలో ఉన్న తర్వాత ఇంకా ఆయనకి ప్రశాంతంగా ఉందండి, నెమ్మదిగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా దేవుడు విజయం ఇస్తున్నాడు. ఏ దానికి వెళ్ళినా కూడా ఆయనకి ఏమొస్తుందట? జయమే. ఏమండి? అలాంటి సందర్భంలో 2వ సమూయేలు గ్రంథానికి వెళ్దాం ఒకసారి. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము ప్రారంభం వచ్చిన ప్రేమ దేవుని వల్ల. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము ప్రారంభం వచ్చిన నుంచి మీరు చాలా సార్లు ఈ యొక్క అధ్యాయం చదువుకున్నారు, చాలా సార్లు చదువుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికి
దావీదు గారు ఎక్కడికి వెళ్ళినా ఆయనకి జయమే, విజయం, బాగుంది, స్థిరపడ్డారు. ఇక్కడ ఈ 11వ అధ్యాయం ప్రారంభంలో చదువుకుంటాం ఒకసారి. చదవమ్మా. వసంత కాలంలో దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి చేసి, అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. చూడండి, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారట? ముట్టడి వేయడానికి వెళ్ళారట. వీళ్ళందరూ యుద్ధానికి వెళ్తే రాజుగారు ఏం చేస్తున్నారట? దావీదు గారు ఏం చేస్తున్నారట? చూడండి, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటేనండి, వాక్య ప్రకారంగా నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చేసాయి. ఈ బైబిల్ చాలాసార్లు చదివాను కాబట్టి ఎవరైనా వాక్యం చెప్పడానికి పిలిచినా, వాక్యం చెప్పడానికి నన్ను రమ్మన్నా నేను వెళ్ళి చెప్పేస్తాను, చెప్పేయగలను, నాకు అన్నీ తెలుసు కాబట్టి అని మనం నచ్చినట్టు మనం అన్ని అనేసుకోకూడదు. ఖాళీ ఉన్నప్పుడల్లా మనం ఏం చేయాలంటే బైబిల్ చదవాలి, బైబిల్ ధ్యానించాలి. బైబిల్లో ధ్యానించే కొలది జ్ఞానం దేవుడు ఇస్తాడట. ఈరోజు వాక్యం చెప్పే మాస్టర్లైనా, వాక్యం చెప్పే స్త్రీలైనా, వాక్య పరిచయం చేసే విశ్వాసులైనా ఎవరైనా మీరు ఖాళీగా ఉంటే అరుగు మీద కూర్చుని వాళ్ళతో వీళ్ళతో అక్కలే మాటలు మాట్లాడకుండా వాక్యం మాట్లాడాలి, వాక్యమే మాట్లాడాలి. ఎలా ఉన్నారు ఏంటి అని అడిగిన తర్వాత వాళ్ళతో వాక్యాన్ని పంచుకోవాలి. ఇంట్లో ఒంటరిగా ఉంటే మీరు బైబిలే చదవాలి. ఇంట్లో ఒంటరిగా ఉంటే మీరు ఒకవేళ సెల్ ఫోన్ మీ దగ్గర ఉంటే వాక్యమే వినాలి. ఎందుకు అలా అంటున్నానంటే, ఒంటరిగా ఉండేసరికి నువ్వు ఏం చూసినా పర్లేదు అంటాడు అపవాదిగాడు. సీరియల్ చూడొచ్చు అంటాడు, తర్వాత సినిమాలు చూడొచ్చు అంటాడు, తర్వాత చూడకూడనివి కూడా చూపించే అపవాదిగాడు వల్ల పడిపోతాం మనం. ఈరోజు క్రైస్తవుడికి ఖాళీ ఉండకూడదండి, ఏదో పని ఉంటూనే ఉండాలి. ఏ పని లేకపోతే మోకరించి ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన చేసే ఆ యొక్క ఆలోచన శక్తి కావాలి. ఖాళీగా ఉండకూడదు. నువ్వు ప్రశాంతంగా ఉన్నాను కదా అని చెప్పేసి నువ్వు పడక మీద పడుకుని ఉండకూడదు. ఏదో ఒక పని, ఏ పని లేకపోతే ఇంకన్ని పనులు చక్క పెట్టేసుకుంటే నువ్వు ఖాళీ అయిపోతే బైబిల్ చదవండి, పాటలు పాడుకోండి, వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థన చేయండి. ఇక్కడ దావీదు గారి పరిస్థితి ఏమైపోయిందంటే, యుద్ధాన్ని పంపేటట్టు వాళ్ళేమో యుద్ధం చేస్తున్నారంటే బానే ఉందట. అయితే ఈలోగా ఈయన ఏం చేస్తున్నాడట దావీదు గారు 2వ వచనంలో, ఒక్కనొక దినమున ప్రొద్దుకూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజునగరి మిద్ది మీద నడుచుచూ పైనుండి చూస్తుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. తర్వాత ఆమె బహు సౌందర్యవతి ఇందుట చూసి దావీదు దాని సమాచారము తెలుసుకున్నట్టయితే ఒక దూతను పంపేను. అతడు ఖాళీగా ఉండడమే తప్పు. ఉన్నాయని ఏం చేస్తున్నాడట? నగరం మీద మిద్దెక్కాడట. అక్కడ ఏం చేస్తున్నాడట? నడుస్తున్నాడట. అంటే రాజుకోట ఎక్కాడు, కోట మీద బిల్డింగ్ మీద నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ చుట్టుపక్కల ఇల్లు ఉంటాయి. అక్కడ రాజు స్నానం చేస్తుంటే అది చూశాడట. ఆమె సౌందర్యవతురాలట. చూడండి, ఆటోమేటిక్ గా స్థిరమైన భక్తి కలిగిన దావీదులోనికి ఏం ప్రవేశిస్తుంది? ఆలోచించిన ప్రేమ మనం అనుకుంటాం, ఈ భక్తి పరుంది,
నేను చాలా గొప్ప 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 ప్రసంగం చేశాను, గొప్పవాడిని, నాకు తెలిసినట్టుగా ఎవరికి ఏమీ తెలియదు. ఏం తెలిస్తే ఏంటండి, దేవుణ్ణి బాధ పెట్టేవాడు ఎవడైనా ఎన్ని తెలిసినా వ్యర్థం. నిజమండి, ఎన్ని తెలిసినా వ్యర్థం. నేను అంటాను, ఏమీ తెలకుండా నీకేమి చదవడం, బైబిల్ చదవడం రాదండి, చదువు లేదు, మీ అమ్మ నాన్న చదివించలేదు, చిన్నప్పటి నుంచి పని చేసుకుంటే బ్రతికం. మరి పరలోకం రాదా? పరలోకం రాదంటారా? ఒకసారి ఆలోచించండి. ఏం చేస్తే వస్తుందో చెప్పమంటారా? బైబిల్ చదవడం రాకపోయినా ఆ బైబిల్ని చదువుతున్నప్పుడు, బైబిల్ ఎవరైనా చదువుతూ వినిపిస్తున్నప్పుడు ఆ మాటలు మనసులోకి వెళ్ళిపోతే ప్రేమ దేవుడు అన్నారా? ఆ మాటలు విని నీతిగా బ్రతుకుతూ, అబద్ధం ఆడకుండా, పొరుగు దానిని ఆశించకుండా, నిన్ను వరకు పొరుగు వారు ప్రేమించిన మాట ప్రకారం బ్రతుకుతూ, తల్లిదండ్రులు సన్మానిస్తూ, కీడు చేసిన వాడు కూడా మేలు చేస్తూ, దేవునికి నచ్చిన ప్రకారం బ్రతికితే పరలోక వారిదే ప్రేమ దేవుడు వర్ణన. పరలోక వారిదే జ్ఞానం 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 అంతా నేర్చుకుని, మేలు చేసిన కీడు చేసి, పొరుగు వారిని ఆశించి, ఎన్ని జ్ఞాన మర్మాలు చెప్పినా ఏ ఒక్క మర్మము నిన్ను పరలోకం తీసుకెళ్ళదు. సహోదరుడా, సహోదరి, జ్ఞానం నిర్మితం లేస్తుందట. మీరు జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. నీ ప్రవక్తను అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకోని బైబిల్ సెలవిస్తుందండి. ఒప్పుకోని బైబిల్ సెలవిస్తుంది. ఈ అనుకున్నాడు నేను రాజుని కదా, అందరూ యుద్ధానికి వెళ్ళారు కదా. సరే, ఇప్పుడు ఆమె గురించి సమాచారం తెలుసుకుని, ఆమెను పిలిపించుకుని, ఆమెతో తప్పు చేద్దామన్న కోరిక ఎవరిది? గుర్తుపెట్టుకోండి ఒకసారి, ఎవరిది? నువ్వు బానే ఉంటావు, నువ్వు బానే ప్రార్థన చేస్తావు, నువ్వు బానే వాక్యం చెబుతావు, నువ్వు బానే అనేక మందికి దేవుని పరిచయం చేస్తూ ఉంటావు, దేవుని వాక్యం చెబుతూ ఉంటావు. కానీ నీ భక్తిలో నిన్ను దిగజార్చడానికి అపవాదిగాడు ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నారు ప్రేమ దేవుని వలన. అపవాది తంత్రము ఎరిగిన వారే ఉండాలి అని అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ పత్రికలో రాశారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇదిగో దావీదు గారిని అపవాది ఎలా పట్టుకున్నాడో, అపవాదుడు ఎలా పాపలో దించేశాడో, అపవాదుడు ఎలా ఆ స్థిరమైన భక్తిని పడగొట్టడానికి ప్రయత్నం చేశాడో ఎప్పుడో రాయించేశాడు. ఎందుకు? నీ భక్తి కూడా గొప్ప భక్తిగా ఉన్నప్పుడు ఆ భక్తి నుంచి నేను దిగజార్చకుండా నీకు నువ్వు కాపాడుకోవాలి. ఈ తరంలో నేను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. వాక్యం చెప్పేవారిని కానివ్వండి, కరెక్టర్లుగా ఉండడానికి కానివ్వండి, ఈ ఇంటింట క్రీస్తు రాజ్య సువార్తలో నువ్వు వాక్యం చెప్తున్నావంటే, నువ్వు వాక్యం చెప్పడానికి ఆ కలెక్టర్ గా ఉన్నావంటే నువ్వు వాడుకుంటున్నాడు దేవుడి కరువులో. మరి వాడుకుంటున్న నీవు, అది నువ్వు వాడుకున్నాడు దేవుడు, వాడపడుకున్న నీవు పరలోకానికి వెళ్ళే లైన్ లో ఉన్నావా? ఆలోచించండి ఒకసారి, ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. ఉంటేనే ఇంత త్యాగానికి అర్థం ఉంటుందండి. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ఎన్ని పనులున్నా మానుకుని సువార్త ప్రకటించడానికి ఎంతో కష్టపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఇంటింట క్రీస్తు రాజ్య సువార్త అని అనే కార్యక్రమంలో ఎన్నో ఇబ్బందులండి వాళ్ళకి. మనం చూడండి, ఈరోజు వాక్యం చెప్తాం నేను కానివ్వండి, వాక్యం వింటున్న వారు కానివ్వండి, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరికయ్యా బాధ అంటే చెప్పంటారా? ఈ ఫోన్ లో ఉండి కలుపుతారు చూడండి, 5 6 కలుపుతారు కదా, వాళ్ళు ఎంత టెన్షన్ పడాలో, ఎంత టెన్షన్ పడాలో చూసారు కల్లారా.
చూసాను గాంధీ అన్న ఇంటికాడ అయితే ఎన్ని ఫోన్లు పెట్టుకుంటాడు, 5-6 ఫోన్లు పెట్టుకుని అక్క అందరికి కలపడం, నిజంగా చేతికి దండం పెట్టాలని వాళ్ళకి దేవుడు వాళ్ళని గొప్పగా వాడుకుంటున్నాడండి. వాళ్ళ పరిచయం దేవుడు అంత గొప్పగా జరిపిస్తున్నాడు వాళ్ళని, వాళ్ళ పిల్లలు. అలాగే ఇంకా చాలా చోట్ల ఈ రికార్డింగ్ అయిందని మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళా వాట్సాప్ గ్రూప్ లో పెట్టే వాళ్ళు ఉన్నారు, క్యారెక్టర్లు కలిపే వాళ్ళు ఉన్నారు. ఎందుకని ఇంత శ్రమ పడుతున్నారు అంటే అనేక మంది సువార్త ప్రకటింపబడాలి, ఆ సత్య సువార్త ప్రకటింపబడాలి. వాళ్ళు ఏ మనుషుల మీద ఆధారపడకూడదు, కేవలం దేవుడి మీద ఆధారపడాలి అని రోజుకు 3 మెసేజ్లు అందిస్తూ ఈ పరీక్ష ముందు కొనసాగిస్తున్నాడండి దేవుడు. వాళ్ళ ద్వారా, మీ ద్వారా, వాటిని చెప్పేవారి ద్వారా ఎంత కష్టపడుతున్నారు. ఎందుకు ఈ కష్టం అంటారంటే ఈ యొక్క ఆత్మకు నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఎవరికి ఏ మాట కావాలో ఆ మాటలు అందిస్తూ అనేక మంది సేవకుల ద్వారా సుమారుగా 25 నుంచి 30 మంది సేవకులు ఉంటారు. ఇంకా బాధగా విషయం ఏంటంటే వాళ్ళకి చెప్తున్న సేవకులు ఫోన్ ఎత్తకపోతే ఎంత బాధ. టెన్షన్తో కూడిన పనులు ఇవన్నీ కూడా. ఫోన్ వస్తే ఫోన్ ఎత్తడానికి మనం ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చేస్తాం. కానీ వాళ్ళు ఎంతమందికి పువ్వులు కలుపుతారండి. వాటిని వినిపించడానికి అండి డబ్బులు వస్తాయా? డబ్బులు అడుగుతున్నారా? డబ్బుల గురించి సేవ చేస్తున్నాడు ఆయన? కంట్రోల్ డబ్బుల గురించి కలుపుతున్నారా వాళ్ళు? ఎవరికి వాళ్ళు బ్యాలెన్స్ వేసుకుంటూ, బ్యాలెన్స్ లేని వారికి బ్యాలెన్స్ వేస్తూ ఏం పరిచర్య అండి. ఎంత ఎందుకు దొరుకుతుంది గొప్ప పరిచర్య? ఎవరిలో మెప్పించాలని కాదు, ఎవరిలో పొగడాలని కాదు. అంటే దేవుని పని అంటే అంత పట్టుదల. మరి ఇదే వారు కూడా అదే పట్టుదలతో ఉండాలి. వింటున్న నేను కూడా ఈ విన్న వాక్య ప్రకారం బ్రతికితే దేవుడు ఆనందపడతాడు, దేవుడు సంతోషపడతాడు అని బ్రతికే ఆలోచన మనకు ఉండాలి. ప్రేమ దేవుని వాళ్ళ అలా ఉంటేనే దేవుడు ఆనందపడతాడు, దేవుడు సంతోషపడతాడు. ప్రేమ దేవుని వాళ్ళ ఖాళీగా ఉండకూడదని మనకి మరో ముగ్గురికి అలా వాక్యాన్ని ప్రకటించడానికి మన ప్రాణం ఉన్నంత వరకు ప్రయాస పడుతూనే ఉండాలి. ఒక్క మాట ఏమనుకోద్దు ప్రేమ దేవుని వల్లరా. ఎన్నో సంవత్సరాల వాక్యం వింటున్నారు కదండి. మీరు ఎంతమందికి మీ ఫోన్ నుంచి ఫోన్ లైన్ కలుపుతున్నారు చెప్పండి? ఎంతమందిని ఆన్లైన్ కార్యక్రమంలోనికి చేర్చారు చెప్పండి? ఇప్పుడు కూడా మీరు ఎంత ఆనందపడతానండి. ఈ ఇంటింట క్రీస్తు రాజ్య సువార్త అని ఆన్లైన్ కార్యక్రమం ద్వారా మరికొన్ని ఆన్లైన్ కార్యక్రమాలు పుట్టుకొచ్చాయి. నేర్చుకున్నారు ఈ ఆన్లైన్ కార్యక్రమం చూసే. ఇది ఈ యొక్క పరిచర్య నేను దేవుణ్ణి తెలుసుకోక ముందు స్టార్ట్ అయినట్టుంది. తర్వాత నాకు తెలిసిన తర్వాత మీ వాక్యం చెప్పుకున్న తర్వాత మళ్ళా అలా ఈ ఇంటింటే క్రీస్తు రాజ్య సువార్తను చూసి మరికొన్ని ఆన్లైన్ కార్యక్రమాలు అందులో కూడా వాక్యం చెప్తూ ఉంటాం. అప్పుడు చాలా ఆనందం వేస్తుంది. ఒక చెట్టు, ఈ చెట్టు నుంచి ఎన్నో విత్తనాలు మంది, ఎంతో మందికి ఆశ్రయం. కరోనా టైంలో ఎంత గొప్పగా ఉపయోగపడిందండి ఇంటింటి క్రీస్తు రాజ్య సువార్త అనే ఆన్లైన్ కార్యక్రమం. ఇవన్నీ ఎందుకంటారు అంటే ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకడం వాళ్ళ బ్రతుకులు వారు చూపించాలి. అందుకే ఇంతమంది సేవకుల చేత వాక్యాన్ని చెప్పిస్తున్నారు ప్రేమ దేవుని వాళ్ళరా. దేవుడు కూడా ఇన్ని సంవత్సరాల క్రితం దావీదు గారి గురించి రాసిన మాట ఎందుకు చెప్పంటారా? రాయబడే కారణం ఎందుకు చెప్పంటారా? ఈరోజు స్టిల్ ఇప్పుడున్న దైవ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా ప్రేమ దేవుని వాళ్ళరా, నువ్వు ఖాళీగా ఉంటున్నావంటే నువ్వు చిన్న గ్యాప్ ఇస్తుంది, వాళ్ళ గ్యాప్ లో దూరడానికి రెడీగా నీ పక్కన గజ్జిని చూస్తే మొహంలే తిరుగుతున్నాడు, ఎవరు మింగుతున్నాను ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దొరికేశాడండి దావీదు గారు. ఎవరికి ఇచ్చేసాడు అవకాశం? అపవాదికి ఇచ్చాడు ప్రేమ దేవుని వాళ్ళరా. ఈరోజు మీలో ఎవరైనా అపవాదికి చోటిచ్చే ఇలా ఉన్నారేమో గుర్తుపెట్టుకోవడానికి, గుర్తించుకోమని, జ్ఞాపకం తెచ్చుకోమని, సరి చేసుకోమని
ఒకసారి పరిశీలన చేసుకోమని దేవుడు నాతో మీతో మనందరితో మాట్లాడుతున్నారండి. మనందరితో మాట్లాడుతున్నారు. అపవాది గారికి చోటు ఇచ్చేశాడు. చోటు ఇచ్చాడు కాబట్టే కోరికలు కలుగుతున్నాయి. చోటు ఇచ్చాడు కాబట్టే ఆమె తీసుకురామంటున్నాడు. చోటు ఇచ్చాడు కాబట్టే ఆమెతో పాపం చెయ్యాలని అనుకున్నాడు. చాలాసార్లు చదివేశారు. చదువుకోండి, అంత మీ తర్వాత చదువుకోండి. ఎందుకంటే అంత కూడా వివరించట్లేదు, కానీ ఎక్కువ చాలా సార్లు చదువుకున్న మాటలు ఇవన్నీ కూడా. చిన్న చోటిచ్చాడు పైకి ఎక్కుదామని, ఆ పైకి తిరగడం ఎక్కాడు. పైకి తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉండగా సహజం. కానీ ఆ చూపు ఓహోపు చూపుగా మార్చేశాడు అపవాదిగాడు. గౌరవించాడు, సమాచారం తెలుసుకున్నాడు, ఏముంది మొత్తం తీసుకొచ్చేసాడు. ఆమెతో పాపం చేశాడు. మొత్తం మీద పాపము చేసేసాడు. పాపం చేసేసాడు. ఇదంతా మీకు తెలుసు కాబట్టి నేను మామూలుగా చెప్పేస్తాను, తర్వాత చదువుకోండి. ఈ పాపము నా మీదకి రాకుండా ఉండాలని చెప్పేసి ఆమె భర్తను తీసుకురమ్మంటాడు. యుద్ధంలో ఉంటాడు ఆయన. పాపం యుద్ధంలో ఉంటాడు ఆయన. చదువు ఒకసారి మాట చదువుదామా? చదువుదాం. అది 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము ఎక్కడి నుంచి వెళ్దామనంటే 12వ వచనం నుంచి వెళ్దాం. తర్వాత చదువుకోండి మీరు. 12వ వచనం నుంచి దావీదు, నేడును నీవిక్కడ ముందుము, రేపు నీకు సెలవిచ్చినని ఊరియాతో అనగా, ఊరియా నాడును మరనాడును యెరూషలేములో నిలిచెను. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని రాయిన తర్వాత దావీదు అతన్ని మత్తునిగా చేసెను. సాయంత్రమున అతడు బయలుదేరి వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పడుకునేను అంటే ఊరియ భార్యతో తప్పు చేసేసాడండి ఈయన. అండి ఒక విషయం అర్థం చేసుకోండి. ఊరియా సైనికులు, ఇంకా మీకు బాగా అర్థం కావాలి కదండి. మీకు తెలుసు కానీ మరొకసారి 6వ వచనంగా చదువుతామండి. దావీదు ఇత్తీడపు యూరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబులకు ఆజ్ఞ ఇచ్చాను. ఊరియా దావీదు వద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమున జనులు యోగక్షేమమున యుద్ధ సమాచారమును అడిగింది. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకున్నామని యూరియాకు సెలవీయగా. ఎందుకు రమ్మన్నాడండి? వాళ్ళ యోగక్షేమాలు కోరుకోవడం తెలుసుకోవడానికి రమ్మన్నాడా? కాదు. ఊరియని తన ఎవరైతే పాపం చేశాడో వాళ్ళ ఇంటికి పంపింది. ఎందుకంటే తన ఊరియ భార్యతో తప్పు చేశాడు దావీదు. కానీ ఇవన్నీ చదువుతున్నప్పుడు మంచివాడే కదా దావీదు, మంచివాడే, భక్తిలో స్థిరమైన వాడే, భక్తిపరుడే. పాప ఎందుకు చేశాడండి? ఆలోచిస్తే అపవాది గాడికి చిన్న చోటు ఇచ్చాడు. ఆ చిన్న చోటు జాగ్రత్తగా తీసుకుని వాళ్ళకి పెద్ద పాపం చేసేసాడు. ఇప్పుడు ఆమెతో పాపం చేయడమే కాకుండా ఆ తప్పు తనది కాదు అని చెప్పడానికి, ఆమె తన భర్తతోటే వెళ్ళిందని చెప్పడానికి, తన భర్తనే పిలిచి యుద్ధంలో ఉన్నవాళ్ళు తీసుకొచ్చేసి ఇతనే యుద్ధానికి వెళ్ళకండి ఇక్కడ ఉన్నాడు, యుద్ధంలో ఉన్నవాడిని కూడా పిలిపించేశాడు. యుద్ధంలో ఉన్నవాళ్ళు పిలిపించేసి నువ్వు ఇంటికి వెళ్ళు, నువ్వు విశ్రాంతి పొందంటే అతనే ఉన్నాడు. చూడండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు ఊరియా. 8వ వచనంలో తర్వాత దావీదు ఇంటికి పోయి క్షమ తీర్చుకున్నామని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగరం నుండి బయలు వెళ్ళాను. అతని వెనుక రాజు పలహారము అతని ఇంటికి పంపించాను. కానీ ఊరియా తన ఇంటికి వెళ్ళక
తన ఏలువాని సేవకులతో కూడా రాజు నగర ద్వారమున పండుకునేను. ఊరియా తన ఇంటికి పోలేదని మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణము చేసి వచ్చిదివి కదా, ఇంటికి వెళ్ళకపోతేవని అడగగా, ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యోధా వారును గుడారములో నివసించుచుండగను, నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడు నీ సేవకులను బయట దండులో నుండగను, భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నీ ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణము తోడు నీవెలాగూ తిరిగివాడును కానని దావీదుతో ఆమెను. ఏమర్థమైందండి ఇక్కడ మనకి? ఈ సేవకుడు అదిగో అక్కడ నా తోటి అందరూ యుద్ధానికి వెళ్ళి అక్కడ ఉంటే గుడారంలో పడుకుంటే నేను వచ్చి ఇంటికాడ ఉంటారా? నేను అలాంటి వాడిని కాను. యుద్ధానికి వెళ్ళాడు అని అంటే ఎవరి మాట విని వెళ్ళాడు? దావీదు మాట వినేగా. దావీదు మాట వినే కదండి. కానీ దావీదు ఏం చేస్తున్నాడండి? దావీదు ఏం చేస్తున్నాడు? మేలు చేసినోడికి కీడు చేయడం ప్రయత్నించండి ఇక్కడ. కానీ మేలు చేసేవాడికి మేలే చేయాలి, కీడు చేసేవాడికి కూడా మేలు చేయాలని సంగతి తెలుసో తెలియదు దావీదుకి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు అక్కడ లేకపోతే నేను అని పెట్టుకోండి. నేను కీడు చేసిన వాడికి మేలు చేస్తున్నానా లేదా? ఇదేనండి మంచిదండి. ఇంకా వేరే లేదు. కానీ ఇది టైటిల్ కూడా ఒకటే పెట్టుకోండి. నేను కీడు చేస్తున్న వాడికి మేలు చేస్తున్నానా లేదా? కంపల్సరీగానండి. మీకు కీడు ఎవరు చేస్తున్నా కీడు చేయొద్దు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. మీకు కీడు చేసిన వాడు ఏదైనా ఆపదలో ఉంటే, మీకు కీడు చేసిన వాడు ఏదైనా శ్రమలో ఉంటే వాడికి మీరు మేలే చేయండి తప్ప కీడు చేయొద్దు. నువ్వు చేసిన మేలుకి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, వాడు చేసిన కీడుకి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఇక్కడ రెండు తీర్పులు దేవుడికి వదిలేయండి. కానీ మనం చేయవలసిన పని ఏంటంటే మేలు. మన గుండెల్లోంచి రావాల్సిన మాట ఏంటంటే మేలు. మన ఉన్నన్నాళ్ళు చేయవలసిన పని ఏంటంటే మేలు. ఇదొక్క మాటేనండి. మన మనసులోంచి రావాల్సింది, మనం చేయవలసింది మేలే, కీడు కాదు. ఇక్కడ యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో ఉన్న వాళ్ళని పిలిపించి ఏదో గొప్ప మేలు చేస్తున్నాడు అనుకుంటున్నాడు ఈయన. కానీ మేలు కాదు చేసేది ఏంటి? ఇది అండి. ఆమె గురించి సమాచారం అంతా తెలుసుకున్నాడు. తెలుసు కదా ఈయనకి. ఇదిగో మన గందులో మన యుద్ధంలోకి వెళ్ళిన వాడే ఈ ఊరియా, మంచి నమ్మకస్తుడు. ఇటువంటి వాడికి మనం అన్యాయం చేయకూడదు. మన భార్య ఒంటరిగా ఉంది, మనం ఏం చేయకూడదు అని ఉండాలిగా. దావీదు గారు మంచివాడే. దావీదు గారు అపవాదికి చోటిచ్చాడు. అపవాది ఎప్పుడైతే చోటిచ్చాడో మంచివాడికి అది కూడా చెడ్డ కార్యాలు చేస్తాడు వాడు. వాడి గురించి తెలియని సంగతులు ఏం కాదు కదా మనకి. ఒక విషయం ఇస్తున్నా, ఎవరు కోపడకండి, ఇచ్చుకోకండి. ఎందుకంటే ఎంతకందరూ వాక్యం వింటారు కదండి. ఇంతగా వాక్యం వింటున్న మీరు ఉదయం, మళ్ళీ మధ్యాహ్నము, సాయంత్రం సమయం ఏంటి? ఇప్పుడు 9:30 కల్లా మనం వాక్యం ముగించుకుంటామండి. ఏమండి? 9:30 కల్లా వాక్యం ముగించుకుంటాం. 9:30 దాటిన తర్వాత టీవీ ఆన్ చేస్తారు కదండి. ఏం చూస్తారు? టీవీ ఆన్ చేసి ఒకవేళ మీరు దేవునికి సంబంధమైనవి చూస్తున్నారనుకోండి, మీరు ధన్యులు. వాక్యం వింటున్నారనుకోండి, ధన్యులు.
పాటలే పాడుకుంటున్నారు అనుకోండి ధన్యులు, లేకపోతే బైబిల్ మళ్ళీ చదువుతున్నారంటే ధన్యులు. ఇవేవి కాకుండానండి 9:30 నుంచి వచ్చే సీరియల్ కూడా ఉంటాయండి, లేదా సినిమాలు ఉంటాయండి. ఒకవేళ ఇవేమైనా చూస్తున్నారనుకోండి, దేవుడికి నచ్చుతారా అంటే మీరు ఎవరు చోటిస్తున్నారో తెలుసా చెప్పంటారు అప్పుడు? అపవాదికి. అదేంటంటే ఇప్పుడు దాకా వాక్యం ఉన్నామండి, రోజుకి 3 గంటల వాక్యం ఉంటున్నామండి, 1 గంట బోరు కొడుతుందా? అన్న యూట్యూబ్ ఓపెన్ చేసి వస్తారు, యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తారన్న, అది కూడా చెప్పండి. యూట్యూబ్ ఓపెన్ చేసి ఇంకా అదైతే స్విచ్ ఆన్ చేయక్కర్లొద్దు, అదైతే ప్లగ్లు పెట్టక్కర్లొద్దు. ఇంకో విషయం ఏంటంటే కరెంట్ కూడా అక్కర్లొద్దు. ఎందుకు? ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టి కూర్చుంటాంగా, ఎప్పుడు ఛార్జింగ్ 80లో ఉన్న ఛార్జింగ్ పెట్టేస్తాం. ఎందుకు? గొప్పని ఏదైనా కరెంట్ పోయిందని ఇబ్బంది అని చెప్పేసి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడకూడదు అన్నీ చూస్తారు. చెప్పండి, ఇప్పుడు దేవుడు ఆనందపడతాడో చెప్పండి, దేవుడు సంతోషపడతాడో చెప్పండి. నేను అంటాను మన స్థిరమైన భక్తి, ఇప్పుడు స్థిరమైన భక్తి దావీదుది, ఈ కాదనట్లేదు, నేను తప్పు పడట్లేదు. ఎందుకంటే దేవుడు అన్నాడు నా ఇష్టానుసారుడు అన్నాడు, ఇష్టానుసారుడు అన్నాడు. ఇష్టానుసారుడు అన్న మాటకు ముందు జరిగింది. ఎందుకంటే దేవుడు అంటాడు నా ఉద్దేశములన్నీ ఎరిగిన వాడని. కానీ ఈ మాట అనిపించుకోవాలి ప్రియమైన దేవుడు వల్ల మనం దేవుడి చేత, దేవుడి నోటమ్మట, దేవుడు తన మనస్సులో మన గురించి నమ్మకమైన మంచి దాసుడా, ఇంకా గొప్ప మాట చెప్పమంటారా, నమ్మకమైన నా కుమారుడా, నా కుమార్తె అంటే ఆ మాట చూడండి. మన మామూలుగానే మన కన్న తల్లిదండ్రులు మంచి కుర్రోడవయ్యా నువ్వు, ఎవరికన్నా చెబుతున్నప్పుడు ఇదిగో నా కొడుకు చాలా మంచోడు, ఎన్నో మా మీద ప్రేమ చూపిస్తున్నాడు అనే మాట మన తల్లిదండ్రులు ఎవరికైనా చెబుతున్నాడు, మన నోట చెవిని పడింది అనుకోండి, ఎంత ఆనందపడతాం మనం, ఎంత సంతోషపడతాం మనం. మరి మన కన్న తండ్రి ఆయన మన గురించి నా కుమారుడు, నా కుమార్తె ఎంత గొప్పగా బతుకుతున్నారన్న ఆలోచన ఆయన చేసినప్పుడు మనకు ఎంత ఆనందం చెప్పండి, ఎంత సంతోషం చెప్పండి ప్రేమ దేవుని వల్ల. దయతో ఎవ్వరు కోపించుకోవద్దు, ఎవరు ఒక మాట కూడా అంటే మళ్ళీ మీరే అందులో. ఎందుకంటే చెప్పన్నాడు దేవుడు, మీరు చెప్పడం వరకు మా ధర్మం, మాకు బాధ్యత. చెప్పే మీరు కూడా అలా బ్రతకపోవడం నాకు శిక్షే. ఈ రోజు నేను అనేసుకుంటున్నావు, చాలా మంది సేవలు అనుకుంటున్నారు ఆ చెప్పే అధికారం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి చెప్తే సరిపోదండి. చెప్పిన దాని ప్రకారం బ్రతకాలి 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 బ్రతకాలి. అలాంటి బ్రతికితేనండి ఎంత అద్భుతంగా ఉంటుందో. దావీదు గారు చిన్న గ్యాప్ ఇచ్చేసాడండి బాబు, చూశాడు, పైకి వెళ్ళి చూసినప్పుడు అది మొదటి చూపు తప్పే. ఆ మొదటి చూపులో అతను అరే నేను తప్పు చేసేసి క్షమించమని దేవుడు ప్రార్థన చేసేసి కింద దిగితే బాగుండేమో, అబ్బే దిగనివ్వడు కదా. అలాగే యూట్యూబ్ లో కూడా మనం వెళ్ళేటప్పుడు అలా పైకి లేకెళ్తాం, మంచి పేరుగా సినిమా చూస్తూ ఉంటాం, లేకపోతే ఇంకోటి చూస్తూ ఉంటాం, ఇంకోటి మొత్తం మీద నీ టైం అంతా దీన్ని స్పెండ్ చేస్తామంటే దేవునికి వ్యతిరేకమైన వాటి మీద మనం వదిలేస్తాం సమయం అంతా కూడా. దేవుడు చాలా బాధపడతాడు ప్రేమ దేవుని వల్ల. ఆల్రెడీ ఇక్కడ దావీదు గారి గురించి దేవుడు చాలా బాధపడ్డాడండి. ఊరియా ఏం చేశాడు చూస్తారు ఒకసారి చూసి అందరికి వెళ్ళిపోతాము, తర్వాత చదువుకోండి ఖాళీగా ఉన్నప్పుడు. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 12 చదివేదాకా 13 కూడా చదువుతాడు. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించును, అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతను మత్తునిగా చేసును. సాయంత్రమున అతడు బయలు వెళ్లి తన ఇంటికి పోక పడుకున్నాను. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్లి కొమ్మని యోవాబులకు
ఉత్తరము రాయించి ఊరి చేతికి పంపించెను. అబ్బబ్బబ్బబ్బ మళ్ళీ తప్పు చేసేస్తున్నారండి. ఒక్క తప్పు చేశాడు, తప్పు కప్పెట్టుకోవడానికి ఎన్ని తప్పు చేస్తున్నాడు అందుకు. నమ్మకస్తుడైన ఊరి ఏం చేస్తున్నాడట, నమ్మకస్తుడైన. కానీ ఇలాంటివి ఏమైనా మనం నమ్మిన వారిని ఏమైనా మనం కూడా మోసం చేస్తున్నాం చూడండి ఒకసారి. అవి తెలియదు చాలా మందికి, మోసం చేస్తున్నట్టు కూడా తెలియదు కానీ మోసం చేస్తారు. సో దావీదు ఎంత బబ్బులు పడిపోయాడో, నేను దావీదు కంటే భక్తి పడడం మనం చెప్పండి, దావీదు కంటే ప్రార్థన పనులు చెప్పండి, దావీదు కంటే గొప్ప ధ్యాన పనులు చెప్పండి. అంత ధ్యానే, అంత జ్ఞానే. నువ్వెంత జ్ఞాని చెప్పండి, నేనెంత గొప్పగా నీవు గొప్ప జ్ఞానులు అనుకుంటున్న వారు ఎంతండి? నాకు తప్ప ఎవరికి ఏమి తెలియదు అనుకుంటున్న వారు ఎంత? ఇది బాధ జరుగుతున్న మాటలండి. ఎవరిని ఉద్దేశించి గాని, ఎవరిని తక్కువ చేసి గాని మాట్లాడుతున్న మాటలు అయితే కాదు. ప్రేమ దేవుని వారు ఆవేదన, వేదన, కన్నీళ్లు. తెల్లవారుజాము లేచి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు చెప్పమంటారా? ఏ ఒక్కరు నశించుకోలేక ప్రేమ దేవుని వారు దేవుడు ఇష్టం. అది దేవుడు చెప్తున్న మాటే. ఏ ఒక్కరు నశించిపోకూడదు. వారి గురించి ప్రార్థన చేయండి. ప్రార్థించండి. ఏమండి, దావీదు గారు మహాజ్ఞానండి. ఆయన పడిపోయాడండి. ఈ రోజు మనం పడిపోకుండా ఉండాలనే దావీదు గారి యొక్క జీవితాన్ని ఆయన బైబిల్ గ్రంథంలో రాయించేశాడు. నువ్వేదో గొప్పవాడు అనుకుంటున్నావు, నాకు అన్ని తెలిసి అనుకుంటున్నావు, నాకంటే గొప్పవాడు ఎవడో లేడు అనుకుంటున్నావు, నేనే అన్ని కూడా బయట పెట్టాను అనుకుంటున్నావు, నాకంటే గొప్పగా చెప్పేవాడు లేడనుకుంటున్నావు. మీ అందరికంటే గొప్పవాడు దావీదు. దావీదునే వదలలేదండి దెయ్యంగాడు. దావీదుని వదలలేదు దెయ్యంగా. నువ్వెంత నేనంత. కాబట్టి దేవుడు దావీదు గురించి చాలా క్లియర్ గా రాయించాడు. దావీదు స్థిరమైన భక్తి గలవాడు ఉండి, గొప్ప భక్తిపరుడు ఉండి, దివారాత్రుల వాక్యాన్ని ధ్యానించి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రార్థనతో జయించి తన మాంగారే తరుగుతూ ఉంటే, చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, అలాంటి చంపడాన్ని చూస్తున్న వాడు ఎదురు ఉన్న కాపాడి ఒంటరిగా దొరికేస్తే తప్పకుండా దేవునికే అభిషేకింపబడిన వాడు కనుక ఇతను నేను ముట్టకూడదు అని అన్నారు. దావీదండి ఈ మాట ఉంటుందో కూడా దావీదు ఎంత భక్తిపరుడో మనకు అర్థమవుతుంది కదండి. అంత భక్తిపరుడు, అంత గొప్పగా బ్రతికిన దావీదు ఎందుకండి అలా పడిపోయాడండి? ఎందుకండి అలా పడిపోవలసి వచ్చిందండి? ఎందుకంటే ఆ పాపం చేయవలసి వచ్చిందండి? ఎందుకంటే గర్భవతిగా చేయవలసి వచ్చింది? ఎందుకు ఆ స్త్రీతో పోవాల్సి వచ్చింది? ఎందుకు ఆ స్త్రీతో పోయిన తర్వాత, గర్భం వచ్చిన తర్వాత ఆ స్త్రీ యొక్క భర్తను ఎందుకు రప్పించాడు? రప్పించిన తర్వాత అతను మాట వినకపోయేసరికి ఎందుకు చంపించాడనుకున్నాడు? ఏటి అంత కఠినమైన హృదయం దావీదుది? ఆలోచించిన ప్రేమ దేవుని వల్ల అంత పాపాత్మైన హృదయం దావీదుది కాదే. గాలిగల మనసే, మంచి మనసే, దయగల మనసే. పోయిన వారు మాట్లాడుకున్నాం మనం, దావీదుకున్న మనసు నీకుందా అని. మరి ఎందుకయ్యా ఇప్పుడు ఈ మనసు ఎలాగైపోయిందంటే, ఎవరిదయ్యా పాపం, ఎవరిదయ్యా తప్పు అని అంటే, దావీదు దేవుడు దెయ్యానికి ప్లేస్ ఇచ్చేశాడు. ఆ ప్లేస్ నువ్వు ఇవ్వకూడదని మాటలు దేవుడు రాయించాడు. ఏమండి, దేవుడు రాయించకుండా ఉండొచ్చు కదా ఇది. మరి దేవుడు దావీదు గురించి గొప్పగా రాయించాడు కదా, అతని ఉద్దేశం నెరవేర్చిన వాడని. మరి ఎందుకు ఈ మచ్చ? ఈ మచ్చ నీకు నాకు పడకూడదని, ఈ మచ్చ, ఈ పాపం నువ్వు నేను చేయకూడదని. ఓ సహోదరు, సహోదరుడా, మనం ఈ పాపం చేయకూడదని, నమ్మక ద్రోహం చేయకూడదని, పొరుగు దానిని ఆశించకూడదని, పొరుగు వాటిని ఆశించకూడదని,
ఇది ఇంతగా ఇన్ని రీతిగా దేవుడు మనతో మాట్లాడుతుంటే ఇంకా 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 వ్యర్థమైన వాటి మీద ఆలోచిస్తూ వ్యర్థమైన పనులు చేస్తున్న వారు ఎంత మంది లేరంటారు. మీరు ఆలోచించండి ప్రియం దేవుడారా. ఈ మాటలు ఎన్నిసార్లు చదువుకునే చెప్పండి. మన జీవితంలో చాలాసార్లు చదువుకున్నాం. దావీదు ఊరి భారీ విషయం తప్పు చేశాడు, ఊరిని చంపించేశాడు అని అనుకున్నాం. అని అంటున్నాను, అలా చేయడానికి కారణం ఏంటి? దెయ్యానికి స్థానం ఇచ్చేశాడు అక్కడ. దెయ్యం దూరడానికి గ్యాప్ ఇచ్చేశాడు అక్కడ. వెంటనే ఆ మేడ మీద తిరుగుతున్న వెంటనే చూసిన వెంటనే వచ్చి మోకరించి ప్రార్థన చేసి, తండ్రి తప్పు చేసేసాను తండ్రి, పొరుగు వాడిని భార్యను ఆశించకూడదు కదా, ఈ చేసి తప్పే తండ్రి ప్రార్థన చేయొచ్చుగా. ప్రార్థన చేసి యోసేపు ఏం చేశాడండి, తన వానరమ్మ గారే తన పాపం చేయమంటే పరలోకమందున్న తండ్రికి ఆ ఎదుట నేను పాపము చేయను, నా వల్ల కాదు తల్లి నన్ను వదిలేని పారిపోయాడండి ఆయన. అప్పుడు ఆజ్ఞలు లేవు కదా. యెహోవా యోసేపుకు తోడే ఉన్నాడు, యెహోవా దావీదుకి తోడే ఉన్నాడు. ఎక్కడ తేడా వచ్చింది? ఈ రోజు కూడా అదే పరిస్థితి అండి. క్రైస్తవులు చాలా దారుణంగా తయారైపోయారు. ఆడపిల్లలు ఏడిపించడం, స్త్రీని ఏడిపించడం ఘోరం, ఎంత అవమానం దేవునికి. ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు చాలా బాధపడతాడండి. ఆయన బాధపడే పని మనం చేయకూడదు, అందుకే రాయించాడు, ఇదిగో దావీదు చేసిన పనికి నేను బాధపడ్డాను. ఆ బాధపడే పని, అలాంటి పని ఎవరు చేయడానికి వీలు లేదు. లేదు. ఏం చేశాడు దావీదు? ఇదిగో ఎక్కడైతే యుద్ధం ఎక్కువగా జరుగుతుందో అక్కడ ఎవరు పెట్టాలి? లెటర్లు రాసి పెట్టాడు. లెటర్లు రాసి పెట్టాడు. ఏమని పెట్టాడు? ఒక్కసారి లెటర్ రాసి పెట్టాడు. 14 ఉదయమున దావీదు యుద్ధం మోపుగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి అతను కొట్టబడి అతమగునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరం రాయించి ఊరియా చేత పంపించెను. యోవాబు పట్టణమున ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులు తలపును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను. ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులను కొందరు కూలిని ఇచ్చీడకు ఊరియాను అతము ఆయను. కాబట్టి యోవాబు యుద్ధ సమాచారం అంతయు దావీదునకు పంపి యువతతో ఇట్లను, యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి సాధించిన తర్వాత రాజు కోపము తెచ్చుకుని యుద్ధము చేయనప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరికి పోతిరి? గోడ మీద నుండి వారు అంబులు వేయుడని మీకు తెలియకపోయినా కుమారుడైన అబీమెలెకు ఎలాగూ హతమైన ఒక స్త్రీ చిరగట్టు రాచి వేసినందున అతడు హతమాయన కదా, ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతునని. ఇవన్నీ తర్వాత చదవండి. ఇక పాయింట్ ఏంటంటే ఊరియా చచ్చిపోయాడు. కారణం ఎవరు? దావీదు. కారణం ఎవరు? దావీదు. అంటే దావీదు ఎలాంటి వాడు ఇక్కడ తయారైపోయాడనంటే అపవాదికి ఎప్పుడైతే చోటు ఇచ్చాడో ఆ చోటు ఇవ్వడంతో దేవుని ఆత్మ తనకి దూరం అయిపోయిందండి. దేవుని ఆత్మ దూరం అవడంతో తప్పు మీద తప్పు చేసేస్తున్నాడు.
ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తే ఉంటానండి, మనం చేస్తున్నది తప్ప రైటా అన్న సంగతి మనకు తెలియజేస్తున్న దేవుడు అక్కడ. దావీదు క్లియర్ దేవుడు రాయించేటువంటి కారణం ఏంటంటే, నువ్వు ఇలాంటి తప్పులు చేయకూడదు, నువ్వు ఇలాంటి పాపాలు చేయకూడదు, అసలు పాపమే చేయకూడదు, పాపమే చేయకూడదు. అలా చేసుకుంటూ పోయాడు. దేవుడి ఆత్మ దావీదుకి దూరం అయిపోయింది. ఒక మాట అండి, మళ్ళీ వచ్చేవారు మ్యాక్సిమం దేవుడు నాకు అవకాశం ఇస్తే దీన్ని కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఒక మాట ఏంటంటే, ఒక మాట, ఆనాడు దావీదు సౌలుకు మేలు చేశాడు, కానీ సౌలు ఏం చేశాడు, దావీదుకి కీడు చేశాడు. ఇప్పుడు కీడు చేసినందుకు దేవుడు ఏం చేశాడు, సౌలుని ఆ కీడులో తానే పడేలా చేసేసాడు. ఓకే, అక్కడ అది లేదు. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు, ఊరియా వల్ల అక్కడ కీడేం కలగలే, మేలే కలుగుతుంది. యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం చేస్తున్నాడు, యుద్ధంలో గెలుస్తున్నాడు, అంటే మేలే చేస్తున్నాడు. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడికి కీడు చేస్తున్నాడు. ఇప్పుడు మేలు చేసిన దావీదుకి, దావీదుకి మేలు చేశాడు ఊరియా, ఊరియాకి దావీదు కీడు చేశాడు. ఈ సంగతి తెలుసా తెలియదా దావీదుకి? మేలు చేసిన వాడికి కీడు చేయకూడదని తెలుసు. తెలుసున్నా ఎందుకు కీడు చేస్తున్నాడు పాయింట్. దావీదు దెయ్యానికి అవకాశం ఇచ్చేసాడు. ఇక్కడ ఖాళీగా తిరుగుతున్నాడు పైన, ఎక్కడ జరిగిపోతే బాగుండేమో రాజు గారు, లేకపోతే ఆయన వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కాబట్టి మోకరించి ప్రార్థన చేస్తే బాగుంది, అలవాటు ఉంది కదా, గర్భశాస్త్రం జ్ఞానించి అలవాటు ఉంది కదా, ఏం చేయట్లే. చల్లగాలి మేడ మీద తిరుగుతున్నాడు, కింద ఉండదా చల్లగాలి ఉంటుంది, మేడ మీద తిరిగాడు అపవాదిగాడు, రా ఎంచేపు కూర్చుంటావు, ఎంచేపు కింద కూర్చుంటావు, ఇలాగే చెప్తారు మనకు కూడా. ఎంచేపు బైబిల్ చదువుతావు, ఎంచేపు ప్రార్థన చేస్తావు, ఎంచేపు దేవుడు 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 అంటూ ఇక బైబిల్ పడి తిరుగుతుంటావా? ఎప్పుడు వాక్యం 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 అంటే బైబిల్ చెప్తూ ఉంటావా? కొద్దిసేపు నేను వెళ్ళొచ్చుగా, నేను చెప్పే మాట వినొచ్చు కదా, వీళ్ళతో మాట్లాడొచ్చు కదా, వాళ్ళు చెప్పే కౌరు వినొచ్చు కదా, నువ్వు కూడా కలపొచ్చు కదా. ఇలా మనల్ని కూడా ఏం చేస్తున్నారంటే నపోదు గారు దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇటువంటి ఆలయ కార్యక్రమాలు పెట్టి నువ్వు ఆ టయానికి 8 నుంచి 9 గంటల దాకా ఏదో చూద్దాం అనుకున్నా సరే వెంటనే 8 గంటలకు మోగేస్తున్నారు ఫోన్. ఇంకా ఎత్తాలా కావాలంటే ఎత్తాలి, ఎందుకు? ఒకవేళ ఎత్తకపోతే మామూలు ఆయన కానీ గాంధీ అన్న గారు నువ్వు 2-3 సార్లు ఎత్తకపోతే ఇంకేం చేస్తాడంటే, ఇలా వాక్యం వినడానికి ఎక్కువ ఉందన్నమాట, లేదా చదువుతామని చెప్పి కట్ చేస్తారన్న భయంతో ఫోన్ ఎత్తడం మాత్రం మా రేసేస్తారు. ఎత్తిన వారు ఏం చేస్తున్నారంటే బూట్లు పెట్టి పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారు, బాగా కాదు, మీరు చాలా మంచి వాళ్ళు బూట్లు పెట్టి వాక్యం జాతికి వింటున్నారు. నాకు తెలిసి కొంతమంది ఉన్నారు నెల చేసేవాళ్ళు, వాళ్ళతో చెప్పేవాళ్ళు, మీరు ఒకవేళ అవసరం లేకపోతే మీరు చెప్పేయండి, మాకు ఫోన్ చేయొద్దని. వేరే వాళ్ళు కలుపుతారు. మీరు ఆ కాల్ వేస్ట్ చేయొద్దు, ఆ ఫోన్ వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు ఫోన్ లో 5 కలుస్తుంది అంతే. మీరు ఒకవేళ వద్దండి ఇంకొకరు కలుపుతారు. ఎంతో మంది వెయిటింగ్ లో ఉన్నారు ఇప్పుడు, మాకు కలపండి అని. మీరు దాన్ని దూరం చేసుకోకండి, సద్వినియోగం చేసుకోండి. 7 వాక్యం మీకు వినబడుతుంది కనుక సద్వినియోగం చేసుకోండి. ప్రేమ దేవుడు అన్నారా, సద్వినియోగం చేసుకోండి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు మేలు చేసే వారికి ఏం చేస్తున్నావు, మేలు చేస్తున్నావా కీడు చేస్తున్నావా అది పక్కన పెట్టండి. నీకు కీడు చేస్తున్న వారికి మేలు చేస్తున్నావా లేదా అంటే మీకు అర్థం అవ్వాలి. మాకు చెప్తున్నా టైటిల్, నేను కీడు చేస్తున్న వారికి మేలు చేస్తున్నానా లేదా, ఇది ఎప్పుడు మనకు గుర్తుండిపోవాలి. ఇంకా ఎవరైనా మనకి ఏదో ఇబ్బంది ఉందండి, వాళ్ళు మనం చేయలేదు, ఆ ఇబ్బందులు మనకి వాళ్ళ సాయం చేయలేదు, వాళ్ళ అవంతా చేయలేదు. రైట్, రేపు పొద్దున వాళ్ళు వచ్చారు సాయం చేయమని, మీరు చేయగలరు. ఒకప్పుడు నాకు చేయలేదు కాబట్టి నేను చేయకపో అంటారా, చేస్తారా? చెయ్యాలి. అదే నీకు ఒకవేళ వాళ్ళు మేలు చేయకపోయినా నువ్వు మేలు చేయడం అంటే. ఒకవేళ కీడు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది,
వీడు చేసినా వాళ్ళకి ఏం చేయాలి? మేలు చేయాలి. అలాంటి భక్తుడిగా భక్తురాలిగా మీరున్నారా లేదా? ఒకసారి మీరు ఆలోచించండి. వచ్చే వారం కూడా ఇదే పాఠాన్ని కంటిన్యూ చేద్దాము. ఇతడు మేలు చేసిన ఊరియాకి ఇది చేసేసాడు కాదు, మొహమాట లేదు. వీడు చేసిన దావీదు గారితో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు, ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు, మాట్లాడిన తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ కూడా వచ్చే వారం నేర్చుకుందాము, తెలుసుకుందాము. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలించుకుందాం, ప్రార్థన చేద్దాం. పరలోక ముందున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామము స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యకార్యములు చేయవాడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి. ఇదిగో నాయన ఈరోజు ఈ సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి, నాతో మాట్లాడారు తండ్రి, అందరితో మాట్లాడారు తండ్రి. మేము నాయన మేలు చేసిన వారికి కీడు చేస్తున్నామేమో తండ్రి, మేలు చేస్తున్న వారికి కీడు చేసి వాళ్ళు బాధపెడుతున్నామేమో తండ్రి. అట్టి వారిగా కాకుండా కీడు చేసిన వారికి కూడా మేలే చేయమన్నావు తండ్రి. అట్టి మనసు మాకు దయచేయండి తండ్రి, అట్టి కృప మాకు దయచేయండి తండ్రి. ఇదిగో నాయన దావీదు స్థిరమైన భక్తి గలవాడే, కానీ ఇదిగో నాయన అపవాది గారికి చోటిచ్చాడు తండ్రి. ఆ చోటు ఇవ్వడం వల్ల ఎంత ఘోరం జరుగుతుందో, ఎన్ని పాపాలు చేశాడో తండ్రి అది మాకు చూపించారు తండ్రి. ఒకవేళ నువ్వు కూడా అలాంటి వైపు వెళ్ళిపోతున్నావేమో, నువ్వు ఏ పంట అయితే విత్తుతావో అదే పంట కోస్తావు అన్న మాటలు మాకు నేర్పిస్తున్నావు తండ్రి. మాటలు విన్నప్పటికీ తండ్రి ఇంకా ఇలా అనిపిస్తుంది తండ్రి. ఈ మాట వినేసరికి దయవేస్తుంది తండ్రి. ఒకవేళ మేము కూడా అలా బతుకుతున్నాము, అలాంటి బతుకు మాకు ఉండకూడదు, అలాంటి జీవితాలు మాకు ఉండకూడదు. నిత్యము స్తుతిస్తూ గణపరుస్తూ ఉండాలనే ఆలోచన మాకు పుట్టిస్తున్న దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అలాగే నాయన ఈ యొక్క ఇంటింట క్రీస్తు రాజ్య వార్త ఈ కార్యక్రమం ఎంతమంది అయితే దైవ సేవకులు వార్తను వినిపిస్తున్నారు, ఎంతమంది అయితే కార్యక్రమాలు కలుపుతున్నారు, ఎంతమంది అయితే వింటున్నారు, అందరినీ జ్ఞాపకం చేస్తున్నారు. అందరికీ ఆరోగ్యం నుంచి, బలం నుంచి, శక్తి నుంచి మీరు ముందుకు నడిపించుకున్నారు. అలాగే రేపు మళ్ళీ ఎవరైతే వార్తలు చెప్పబోతున్నారో వారిని దీవించండి, ఆస్వాదించుకోండి. వాళ్ళు వచ్చే వారం వరకు కూడా ఎంతమంది దైవ సేవకులు వాక్యం వినిపిస్తారు వారందరినీ కూడా బలపరిచి స్థిరపరచారు. మీకు ఇష్టపడి అవకాశం ఇవ్వండి తండ్రి. మీ పనిలో గొప్పగా ముందు కొనసాగే అవకాశం మాకు దయచేయండి, మా అందరికీ దయచేయండి. రాత్రి వేళ కాల సమయంలో చక్కగా తండ్రి మళ్ళీ ప్రతి ఒక్క నిద్రపోవడానికి, నిద్రపోతుండగా అనేకమైన మీ యొక్క ఆలోచనకాగి జీవించడానికి ఈ చిత్తమైన ఉదయకాలం లేచి మనం ప్రార్థించుకుని ఉన్నారు. మీ పనిలో మీరు మాకు ఇచ్చిన పనులు ముందు కొనసాగుతూ సహాయం దయచేయండి. మా కొరకు త్వరలో రానివ్వండి. యేసుక్రీస్తు వరకు మీ నామముని నామాలను అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవ ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కావచ్చు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధించు తోడై నడిపించును గాక. అందరికీ అన్నగారు టైటిల్ ఏం పెట్టారు దీనికి? నేను ఇక్కడ జనరేటర్ స్టార్ట్ అయ్యాను. టైటిల్ నేను కీడు చేసిన వాడికి మేలు చేస్తున్నానా లేదా? మంచిది చేయలేరా మరి? పాఠం అయితే విన్నాను, మధ్యలో సెలవు తీసుకున్నాం. చక్కని సందేశాన్ని అందించిన దేవాదేవునికి ఆయన మరి మన పట్ల చూపిస్తున్న ప్రేమకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన పక్షంగా ఆయన ఆత్మ సహాయంతో మనకు అందించిన స్త్రీలు ఆత్మీయులు వీర్రెడ్డి అన్న గారికి క్రీస్తు రాజు తరపున నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చేరొచ్చిన వారులారా సమాధానంగా పరకలు చేరుకోండి. ప్రభు చెప్పినట్టు ఉదయ కాలంలో మరలా తిరిగి ప్రభు ఆశిస్తే మరలా ప్రభు మాటలు వినడానికి దేవుడు సదా అవకాశాన్ని మనకు అనుగ్రహించాలని మనసారి కోరుకుంటూ ఒకసారి పడకకు చేరబోయే